అమ్మ ఇప్పుడు ఇది కృష్ణుడిని ఆధ్యాత్మిక గురువు అని అంటారు. హ్మ్. సో, ఆయన అంత ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందడానికి కారణం ఏంటంటారు? భగవద్గీత ప్రపంచానికి మనకి అందినటువంటి భగవద్గీతని మామూలైన విషయమా? చాలా అద్భుతమైన విషయం. ఎన్ని విషయాలున్నాయి భగవద్గీతలో. భగవద్గీతలో లేని విషయం లేదు. మనిషి జీవనానికి ఏ రకమైన ఆచరణ ఉండాలి, ఏ రకమైన ఆలోచన ఉండాలి, ఏ రకంగా పెద్దల్ని గౌరవించాలి, ఏ రకంగా దినచర్య ఉండాలి, ఏ రకంగా మనిషి అతని యొక్క దైనందిన జీవితం ఉండాలి, ఏ రకంగా ధర్మాన్ని ఆచరించాలి, ఏ రకంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి, ఏ రకంగా భగవంతుడిని పూజించాలి, ఏ రకంగా భగవంతుడికి దగ్గరవ్వాలి, ఏ రకంగా భగవంతుడిలో ఐక్యమైపోవడానికి మానసిక స్థితి సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలాగా గట్టెక్కాలి, ఒక సుఖం వస్తే ఆ సుఖాన్ని 10 మందితో ఎలా అనుభవించుకోవాలి ఇత్యాది విషయాలన్నీ ఉన్నాయి. భగవద్గీతలో లేనిదంటూ లేదు. అటువంటి భగవద్గీతని మన ఈ ప్రపంచానికి అందించాడు అంటే మరి ఆయన జగద్గురువు కాక ఇంకెవరవుతారు? ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మన సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.